వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము అలాగే 16వ వచనం. పేజీ నెంబర్ 611. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15, 16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. నాయనా, ఇంతవరకు పాడిన పాటల్లో నాయనా తోడుగా ఉన్నారు. ఆ పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారని నమ్ముతూ ఉన్నాం. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ లేఖనాలను మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నాం. నన్ను మరుగు చేసి మా అందరితో మీరే మాట్లాడండి అయ్యా. మా కొరతలు కొదవలు తీర్చబడులాగున, మా ఆత్మీయ అవసరతలు తీర్చబడులాగున ఈ సాయంకాల సమయంలో మాలో ప్రతి ఒక్కరితో మీరు పేరు పేరున ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. ఇక్కడ దేవాది దేవుని అంతరంగాన్ని మనం గ్రహించవచ్చు. ఆయన అంతరంగంలో ఇశ్రాయేలీయుల పట్ల ఆయన కలిగిన ప్రణాళిక, ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఆయనకు ఉన్న దయ, ఆయనకు ఉన్న కనికరము, ఆయనకు ఉన్న జాలి, ఇవన్నీ గనుక మనం అర్థం చేసుకోగలిగితే చాలా స్పష్టంగా దేవుని ప్రేమతత్వం లేకపోతే ఆయన ఎంత ప్రేమామయుడై ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ చెప్తున్న మాటలు ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు మాట్లాడుతున్న మాటలు. వారితో ఆయన మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. ఎందుకనంటే ఆయన ఏ సందర్భంలో మాట్లాడినా సరే, నేను మీకు దేవుడును, మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి, మీరు నా జనాంగము అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అంత స్పష్టంగా దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రణాళికలోనే దేవుడు వారిని రూపొందించాడు. అలాగే వారి ప్రతి అవసరతలో తోడుగా ఉన్నాడు. వారి బానిసత్వంలో కూడా ఆయన తోడుగా ఉండి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం దేవునికి చాలాసార్లు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. గమనించండి. కానీ ఆయన వారి మీద జాలి చూపిస్తూనే ఉన్నాడు. ఆయన తిరుగుబాటు చేసిన ప్రతిసారి కూడా ఆయన వారిని శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే శత్రువుల బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన వీరు, శత్రువుల చెరలోనికి వెళ్ళిపోయిన వీరు అనగా ఇశ్రాయేలీయులు ప్రభువుకు మొరపెట్టుకోవటం మొదలుపెట్టారో దాన్ని బట్టి ప్రభువు వారిని కనికరించి వారి పట్ల కృప చూపటం ప్రారంభించి వారిని విడిపించి గొప్ప చేసిన సందర్భాలు
చాలా మనం పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి, చాలా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యెషయా గ్రంథంలో చూడగలిగితే గమనించండి, ఆయన ఇశ్రాయేలీయుల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో మనకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అదేంటి? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? గమనించండి, ఏ తల్లి అయినా సరే వారి బిడ్డలను మర్చిపోతుందా? మరి మర్చిపోనప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులని ఎలా మర్చిపోతాడు? గ్రద్ద గనక తన వీపు మీద తన పిల్లలని గనక మోసుకుంటూ వచ్చినట్టు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి, అంటే ఐగుప్తు బానిసత్వం ఫరో రాజ్యము దేంతో పోల్చబడిందంటే ఇనుప కొలిమితో పోల్చబడింది. ఇనుప కొలిమి ఎలాగుంటుంది మీ అందరికీ తెలుసు కదా. ఏదైనా లోహాన్ని లేదా వస్తువుని ఆ కొలిమిలో పెడితే అది ఎర్రగా కాలుతుంది. కాలింది కదా అని వదిలేస్తారా? దాన్ని మళ్ళీ సుత్తితో కొడతారు. అంటే ఎన్ని వైపుల నుంచి బాధ. ఇశ్రాయేలీయులకు కూడా అలాగే బాధ కలుగుతూ ఉంది. బానిసత్వంలో ఉన్నారు సరే, అరాకొరా భోజనం సరే, ఇంకా వీళ్ళని హింసిస్తున్నారు. ఇంకా ఎక్కువ పని చేయండి, ఇంకా ఎక్కువ పని చేయండి. వాళ్ళ ఓపిక ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళు ఇటుకలు చేస్తూ ఉంటే, లేదు లేదు మీరు ఇంకా చేయాల్సిందే. పోనీ బలమైన ఆహారం ఏమైనా ఇస్తున్నారా? కడుపు నిండా ఏమైనా అన్నం పెడుతున్నారంటే అది కూడా లేదు కదా. ఇంకా ఎక్కువగా మీరు ఇటుకలు చేయాలని, అంటే వారి నైపుణ్యానికి పరీక్ష ఒకటి, వారి సహనానికి పరీక్ష ఒకటి. ఆ రీతిగా ఇశ్రాయేలీయులు బాధపడుతూ వచ్చారు. అటువంటి సందర్భంలో దేవుడు వారిని ఏనాడు ఊహించని రీతిగా మరి ఐగుప్తు చెర నుంచి, ఫరో చేతుల్లో నుంచి విడిపించి వారిని బయటకు నడిపించుకొని వచ్చాడు. అంటే గ్రద్ద తన వీపు మీద ఎలాగైతే తన పిల్లలను మోసుకుంటూ వస్తుందో దేవుడు కూడా వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి అలాగే బయటకు తీసుకొచ్చాడు. అందుకనే చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, వారైనా మరచుదురు కానీ ఒకవేళ తల్లి మరువదు అని మనం అంటున్నాం. తల్లి మరచిపోయినా సరే ఏమని రాయబడింది అక్కడ? నేను నిన్ను మరువను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన మనల్ని మర్చిపోని దేవుడు. తల్లి అయినా మర్చిపోద్దేమో చంటి బిడ్డను, కానీ దేవుడు మనల్ని మర్చిపోనివాడు, మనల్ని ఆ రీతిగా ప్రేమించేవాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను అలాగే ప్రేమించాడు, మనల్ని కూడా ఈ రోజున దేవుడు అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన విశేషమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. మనలో లోపాలు ఉన్నాయి కానీ దేవుని ప్రేమలో ఏ లోపం కూడా లేదు. మనలో కొరతలు ఉన్నాయి కానీ ఆయన ప్రేమకు అసలు కొలతే లేదు. అటువంటి ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. గమనించండి, ఒక ఉదాహరణ మీతో నేను పంచుకుంటాను. అదేంటంటే ఒకానొక ఊరిలో ఒక వృద్ధుడు, ఈ వృద్ధాప్యంలోకి వెళ్ళాక వృద్ధులకి ఏమవుతుంది? అనారోగ్య సమస్యలన్నీ వస్తాయి కదా. మెల్లగా నడవటానికి కొంత ఇబ్బంది కలుగుద్ది, కొంతకాలానికి చేతులు కాళ్ళు బలం తగ్గిపోతాయి, కంటి చూపు తగ్గిపోద్ది, దీంతోపాటు ఇంకేం తగ్గిపోతాయి? వినికిడి కూడా, వయసు పెరిగే కొద్దీ వినికిడి కూడా తగ్గిపోద్ది. గమనించండి. అందుకని కొన్ని పరిశ్రమల్లో లేకపోతే ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి వృద్ధాప్యం రాకముందే ఆ శబ్దాల వలన వినికిడి శక్తిని వాళ్ళు కోల్పోతారు. అంటే మన భాషలో చెప్పాలంటే చెవుడు వస్తుంది. ఇక వృద్ధాప్యంలో 70 సంవత్సరాలు దాటాక ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి. ఇవి లేవు అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. కళ్ళు కనిపించవు కాబట్టి ఖచ్చితంగా కళ్ళద్దాలు, అవి కూడా మందంపాటి అద్దాలు వేసుకోవాలి. చెవులు వినిపించవు. అందుకనే ఈ చెవులు వినిపించట్లేదు, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి ఒక వృద్ధుడు ఏం చేశాడంటే బయటికి వెళ్ళటమే మానేశాడంట. ఎందుకని? వచ్చే వాహనాల సౌండ్ వినపడక, వచ్చే వాహనాలు కనపడక అవి ఈయన మీదకు వచ్చేస్తున్నాయి. అప్పుడు కానీ ఈయనకు అర్థం కావట్లా, అమ్మో వాహనం ఎదురుగా ఉంది అని. అంత భయంకరమైన పరిస్థితులు వచ్చేసేసరికి ఇంక ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నాడంట. ఒకానొక రోజు ఎవరో చెప్పారు, ఎందుకంటే ఇలా ఉండటం, ఒక చెవిటి మిషన్ కొనుక్కుంటే అన్నీ వినపడతాయి కదా, ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అంటే మొత్తానికి ఆ చెవిటి మిషన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అన్నీ స్పష్టంగా వినపడుతున్నాయి. ఎంతగా వినపడుతున్నాయి అంటే ఆ తెచ్చిన వ్యక్తి అడిగాడంట, తాతగారు మొన్న 4 రోజుల క్రితం మీకు ఈ చెవిటి మిషన్ తెచ్చిచ్చాను కదా, బాగా పనిచేస్తుందంటే
చాలా బాగా పనిచేస్తుందయ్యా. ఆ పక్క గదిలో మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నాకు వినపడుతుందయ్యా. ఈ 4 రోజుల్లో అవన్నీ విని 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 నేను 3 సార్లు నా వీలునామాని మార్చి రాశానయ్యా అన్నాడంట. అంటే ఈ ముసలోడు ఎప్పుడు పోతాడు అని అనుకుంటూ ఉంటారు కదా. ఈ మాటలన్నీ ఇంతకాలం వినపడలా, కానీ ఈ చెవిటి మిషన్ ఎప్పుడైతే పెట్టుకున్నాడో వినిపించడం మొదలైంది. వినిపించేసరికి ఏం చేశాడు, తన వీలునామా మొన్నటి వరకు ఆహా నా కుటుంబానికే లేకపోతే మా పిల్లలకే నా భార్యకే అనుకున్నవాడు ఇప్పుడు ఏం చేశాడు, వీలునామాని మార్చి రాశాడంట. ఈ 4 రోజుల్లో 3 సార్లు రాశాడంట. గమనించండి. అంటే వారి లోపాలు, వారి ప్రేమలో ఉన్న లోటుపాట్లు, వారి బంధంలో ఉన్న లోటుపాట్లు ఇవన్నీ తెలిసేసరికి ఈయనకు ఎలాగనిపించింది, బహుశా మనసు విరిగిపోయి ఏం చేశాడు, వీలునామాని మార్చి రాశాడు. అలాగే అంటే దేవాది దేవుడు కూడా ఇశ్రాయేలీయులనైనా మనల్నైనా సరే మనం లోబడకుండా ఉన్నా సరే, మనం ఆయన మాటకు విధేయత చూపించకుండా ఉన్నా సరే, ఆయన మన పట్ల ఆయన ప్రేమను చూపించటం మానేశాడా? ఈ ముసలాయన కాబట్టి విన్న మాటలను బట్టి ఏం చేశాడు, వీలునామాని మార్చి రాశాడు. కానీ ప్రభువు తను చేసిన వాగ్దానాన్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకున్నాడా? అది ఆయన ప్రేమ. హల్లెలూయా. మరి ఎన్నిసార్లు ఆయనకు మనం తిరుగుబాటు చేసి ఉంటాం, ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా ఆయన్ని కష్టపెట్టి ఉంటాం, ఎన్నిసార్లు ఆయనకు విధేయత చూపించకుండా మన సొంత ఆలోచనల ప్రకారం మనం వెళ్ళుంటాం. ఆ ఎన్నిసార్లు గనక ఆయన లెక్కలోకి తీసుకొని ఉంటే మనల్ని ఏం చేసి ఉండాలి, మనల్ని అసలు ఆయన మనకిచ్చిన వాగ్దానాలు ఏవి కూడా మన పట్ల చేసి ఉండకూడదు, నెరవేర్చి ఉండకూడదు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మనం మన స్వలాభాన్ని బట్టి దేవుని ప్రేమను చాలా సందర్భాల్లో పక్కకు నెట్టేస్తూ ఉంటాం. మన స్వార్థాన్ని బట్టి దేవుని ప్రేమను మనం పట్టించుకోకుండా మనం ఆయన నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ ఆయన ఏమైనా బాధపడ్డా? ఒకవేళ ఆయన బాధపడి ఉంటే ఆయన కూడా ఇలాగే మనల్ని శిక్షించి ఉండేవాడు కదా. మనకు రావాల్సిన మేలను ఆశీర్వాదాలను ఆయన ఆపేసి ఉండేవాడు కదా. ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు. కాబట్టే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి అవిధేయతలో ఉన్నా ఆయన మనల్ని ఏం చేశాడు, క్షమించి మన పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి మన బలహీనతలు ఆయనకు తెలుసు, మనం పరిశుద్ధులం కాదు అన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. మన బలహీనతలన్నీ ఆయనకు తెలుసు. చాలాసార్లు మనం ఆయనకు మాట ఇచ్చి తప్పిన విషయం కూడా ఆయనకి తెలుసు. ప్రభా నేను ఈ రోజు నుంచి ఇలా జీవిస్తాను అని చెప్పి మనం తప్పిపోయిన సంగతులు కూడా ఆయనకు తెలుసు. కానీ ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఉన్న పాటున ఆయన దగ్గరికి తిరిగి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన అవిధేయతను బట్టి మనం ఆయనకి దూరం అయిపోతూ ఉన్నామేమో, కానీ ఆయన మాత్రం మన నుంచి దూరంగా వెళ్ళటం లేదు. మనమే ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ అవిధేయతలను బట్టి మనమే ఆయనను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు. మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ ఉన్నాడు. మనం ఘోర పాపులం అయినప్పటికీ ఆయన మనల్ని చేరదీసి అంటున్నాడు. గమనించండి, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మన గురించి, మన గతం గురించి ఆయనే జ్ఞాపకం చేసుకొని వాటన్నిటినీ లెక్కలోకి తీసుకుంటే ఇక ఆయన ముందు మనం నిలబడగలమా? ఆయన ప్రేమను పొందుకోవటానికి మనం అర్హులమేనా? కాదు. అందుకనే వీటన్నిటిని బట్టి ఆయన మనల్ని ఎప్పుడో విడిచిపెట్టేసి ఉండొచ్చు, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మరి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అంటే మరవదు కదా. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడు. అందుకనే ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండటం అనేది మనకు నిజంగా ధన్యత, అది మన భాగ్యం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో మనం సహవాసము ఎక్కువగా చేయాలి. వాస్తవానికి దేవునికి అయిష్టమైన పనులు, దేవునికి ఆయాసకరమైన పనులు మనం ఎన్నో చేసి ఉంటాం. వాటన్నిటి నుంచి మనకు విడుదల కావాలి, వాటన్నిటి నుంచి మనము క్షమాపణ
పొందుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలో కూడా ప్రభువుతో మనం ఒప్పుకోలు చేసుకొని, ఆయనతో మనం సమాధానపడి, ఆయనతో మనం మరి సంధి చేసుకున్నప్పుడు, ఆయన సహవాసంలో కొనసాగినప్పుడు ప్రభువు మనల్ని క్షమించి ప్రేమించటానికి ఆయన చిత్త మనస్సు కలిగి ఉన్నాడు. వాస్తవానికి మన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం మన మీద మార్చుకోలేదు, ప్రేమ చూపించటం ఆయన మానలేదు. హల్లెలూయా. అందుకని ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఏంటి నా బిడ్డలో ఇలాగైపోతున్నారు? అందుకని ఏమంటున్నాడు ఆయన? చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను, అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన పాపాన్ని కానీ మన పరిస్థితిని కానీ ఆయన జ్ఞాపకం చేసుకోవటం లేదు. కేవలము ప్రేమ మాత్రమే మన మీద ఆయన చూపిస్తున్నాడు. ఆ ప్రేమకు మనల్ని మనం అప్పగించుకుందాం, ప్రభు కృపకు మనల్ని మనం అప్పగించుకుందాం. ఆ రీతిగా మన జీవితాలను ధన్యకరంగా మార్చుకుందాం. అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలయ్యా. రాజా, మా పరిస్థితులు ఏమైనప్పటికీ నాయన మీరు మా పట్ల ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. మమ్మల్ని మీరు మర్చిపోలేదు. మరి స్త్రీ తన చంటి బిడ్డను మర్చినా సరే, మరి మీరు మాత్రం మమ్మల్ని మర్చిపోలేదయ్యా. మీ అరచేతుల మీదనే మమ్మల్ని చెక్కి ఉంచారు. మా కొరకు మీరు గొప్ప ఉద్దేశాన్ని, గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారయ్యా. మీకు స్తోత్రాలు రాజా. మీ కృపకు చెప్పుకుంటూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఎటువంటి అవసరతలు ఉన్నారో మీరు ఎరుగుదురు. ప్రతి అవసరతను తీర్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి అయ్యా. కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.